నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, సాధారణంగా ఏదైతే ఒక పొలిటికల్ పార్టీస్ ఉంటాయో వాళ్ళకి వ్యతిరేకంగా రాసేటువంటి ఒక పత్రికలు కావచ్చు, ఛానల్స్ని కావచ్చు, మీరు రావద్దు మా యొక్క సమావేశాలకు కావచ్చు, ప్రెస్ మీట్లకు కావచ్చు అని చెప్పి మనం తరచూ వింటుంటాం. సాధారణంగా నారా లోకేష్ గారు అయితే సాక్షిని పర్టికులర్గా పిలిచి వచ్చారా లేదా అని చెప్పి కూడా అడిగి మరీ వాళ్ళు వస్తేనే ఆయన ప్రెస్ మీట్ పెడుతుంటారు. కానీ దీనికి వ్యతిరేకంగా ఇందాక నేను చెప్పినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడుని కానీ లేదా టీవీ5ని కానీ లేదా ఏబిఎన్ని కావచ్చు, మీరెవరూ రావద్దన్నటువంటి ఒక అంశాలు కూడా మనం గతంలో విన్నాం. కానీ వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ సాక్షిని రావద్దు అన్నదాన్ని ఎలా చూడాలి? అంటే సాక్షియే వైసీపీకి శత్రువా? అంటే శత్రు వైఖరితో ఇవాళ అనుసరిస్తే వాళ్ళని రావద్దంటాం, వాళ్ళకు దూరంగా మనం ఉంటాం, లేదు వాళ్ళని దూరం మనం పెడతాం. ఇప్పుడు వాసుపల్లి గణేష్ ఇవాళ సాక్షిని తన నియోజకవర్గంలో రావద్దు, ఆ రిపోర్టర్లు ఎవరు ఇక్కడ తిరగద్దు, అసలు ఆ పేపర్ ఇక్కడ వేయొద్దు, ఆ ఛానల్ ఇక్కడ ప్రసారం చేయొద్దు అంటే ఇప్పుడు వాసుపల్లి గణేష్కేనా సాక్షి శత్రువు మొత్తం వైసీపీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు అందరికీ? అసలు జగన్మోహన్ రెడ్డికే శత్రువా? అసెంబ్లీలో ఆ మధ్య ఒకటి వీడియో కూడా వైరల్ అవుతూ ఉంటుంది. ఏది ఇప్పుడు సాక్షి పేపర్లో వచ్చిన అంశం గురించి ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు లేచి మాట్లాడతాడు. ఇది మీ గజెట్ సాక్షిలోనే పబ్లిష్ అయింది ఈ వార్త అని చూపిస్తూ మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి రోషం వచ్చేది. ఎంత ఉక్రోషం అంటే అసలు ఎంత ఫైర్ అయ్యాడంటే సాక్షి పేపర్లో వచ్చిందయ్యా అని ఈయన చెప్పటం ఏంటి అంటే నేను ఈనాడు చూపించాలా, నేను ఆంధ్రజ్యోతి చూపించాలా అంటూ అదేదో పెద్ద ఉల్లంఘన కింద, చట్టసభల నిబంధనల ఉల్లంఘన కింద ఎందుకంత ఉక్రోషపడ్డాడో నాకు ఈ రోజుకి అర్థం కాదు. అంటే నీ పేపరు, నీ భార్య ఎండీగా ఉన్నటువంటి పేపరు ఆయన చూపిస్తే నువ్వు నవ్వుకోవాలి, ఆమోదించాలి. అంటే సాక్షియే ఇవాళ జగన్మోహన్ రెడ్డికి ఆయన పార్టీకి శత్రువు అంటే ఇప్పుడు మనం తీసుకున్నారు, మీరు ఇందాక కూడా చెప్పారు, రాజశేఖర రెడ్డి పెట్టినటువంటి పేపర్ అది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన సోనియా గాంధీకి ఏమని చెప్పాడు? ఎప్పుడు ఏమనేవాడు రాజశేఖర రెడ్డి? నేను ఆ 2 పత్రికలు చదవను అనేవాడు. అంటే అది ఒక సెటైర్గా, ఈనాడు ఆంధ్రజ్యోతి నేను చదవను అనేవాడు. లేకపోతే అప్పుడు సోనియాకి ఏమని చెప్పాడు? మనకు కూడా మన పార్టీకి ఒక పత్రిక, ఒక ఛానల్ ఉండాలని పెట్టించాడు. అదే జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్. ఇందిరా టెలివిజన్ అంటే ఇందిరాగాంధీ పేరు మీద, ఆయన ఇందిరాగాంధీ భక్తుడు కాబట్టి అన్నిటికీ ఇందిరా పేర్లు పెట్టేవాడు. ఇందిరా సాగర్ అని, ఇందిరమ్మ ఇళ్ళని, అట్లా ఇందిరా టెలివిజన్, అదే సాక్షి ఛానల్. జగతి పబ్లికేషన్స్ నేనే పెట్టే ఆ పేరు అన్నాడు విజయసాయిరెడ్డి. జగన్ పేరు భారత్ పేరు వచ్చేటట్టు పెట్టానో ఇది అన్నట్టున్నాడు. రాజశేఖర రెడ్డి పెట్టినటువంటి ఆ పేపరు, ఆ ఛానల్లో రాజశేఖర రెడ్డి భార్య వ్యక్తిత్వ హననం, విజయమ్మ మీద రాచమల్లి ప్రసాద్ రెడ్డి విమర్శలు, ప్రెస్ మీట్లు. రాజశేఖర రెడ్డి కూతురు షర్మిల, లేకపోతే వివేకానంద రెడ్డి కూతురు సునీత, వ్యక్తిత్వ హననం. అంటే వాళ్ళు పెట్టిన పేపర్, వాళ్ళ ఛానల్లో అసలు వివేకానంద రెడ్డిని అయితే వివాహేతర సంబంధాలు. అరే మీ సొంత బాబాయ్, మీ చిన్న అన్న, ఆయన యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ నీ పేపర్లో, నీ ఛానల్లో వేస్తున్నారంటే క్రెడిబిలిటీ ఏంటి? ఇవాళ ఆ పేపర్కి, ఆ ఛానల్కి ఇప్పుడు గణేష్ ఏదో అన్నాడని కాదు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి, తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఎవరైనా తప్పు చేశారనుకో ఫస్ట్ వచ్చేది దాంట్లోనే. ఈనాడు, టీడీపీ మంత్రులు, జనసేన మంత్రులు, ఎమ్మెల్యేలు, బీజేపీ వాళ్ళు ఎమ్మెల్యేలు ఎవరన్నా తప్పు చేస్తే, ఆ నియోజకవర్గంలో గుంపుగా ఉంటే, తిరగబడితే వస్తున్నాయా రావా? ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో, టీవీ5లో, ఈటీవీలో చూపిస్తారా చూపిరా? ఫస్ట్ వాళ్ళే చూపించేది. అంటే అక్కడే నీకు తెలియటల్లా ఇంపార్షియాలిటీ అనేది. ఇప్పుడు తమ్ముడు తనాడైనా ధర్మం చెప్పాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్లో ఎవరన్నా తప్పు చేస్తే సాక్షిలో వచ్చుద్దా? జగన్మోహన్ రెడ్డి తప్పులు చేయలేదా? ఎన్ని తప్పులు జగన్మోహన్ రెడ్డి, ఆయన పాలసీలు, ఆయన యొక్క విధానాలు, ఆయనకి యాంటీగా ఒక వార్త నువ్వు సాక్షిలో చూస్తావా?
ఆయనకే కాదు, వాళ్ళ మంత్రులుగా పనిచేసిన నాయకులు కానీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలకు వ్యతిరేకంగా ఒక్క వార్త సాక్షిలో ఎందుకు రాదు? అది మీ పత్రిక, మీ గెజెట్, మీ కరపత్రం అని చెడ్డ పేరు. అంటే క్రెడిబిలిటీ వాళ్ళ సాక్షిలో ఏది పడినా ఎవరు ఎందుకు నమ్మట్లేదు? ఇదే కారణం. ఏది అది వైసీపీ వాళ్ళది, వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలు, సాక్షిలో వచ్చేదంతా దొంగ సాక్షి అని కదా. అవును. ఇప్పుడు అదే ఇంకోసారి వాసుపల్లి గణేష్ చెప్పాడా? ఇప్పుడు గణేష్, ఇప్పుడు ఒక గణేష్ నియోజకవర్గం విశాఖ సౌత్కే ఇది పరిమితం అవుద్దా? మొత్తం 175 నియోజకవర్గాల వైసీపీ ఇన్ఛార్జీలు అదే నిర్ణయమా? అంటే ఇది జగన్ పార్టీని గెలిపించడానికి పెట్టిన పత్రికా ఛానల్ లాగా లేదు. వీళ్ళు భజన కాదు చేస్తోంది, జగన్ పాత రాస్తున్నారు. చెక్క భజన చేస్తూ జగన్మోహన్ రెడ్డిని ఏం చేస్తున్నారు? పాతాళానికి తొక్కేస్తున్నారు. వీళ్ళ క్రెడిబిలిటీ ఎప్పుడు పెరుగుద్దంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తప్పు చేసిన వాళ్ళని కూడా మీరు రాయాలి, చూపించాలి. అప్పుడు ఓహో కొంతవరకు వీళ్ళు కొంత నిష్పాక్షికంగా వెళ్తున్నారని భ్రమకు గురయ్యే అవకాశం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అసలు ఏ ముఖ్యమంత్రి చెయ్యని సాహసం కాదు, బరితెగింపు. సాక్షి పేపర్కి ఛానల్కి 600 కోట్లు దోచిపెట్టాడు. గతంలో పనిచేసిన ముఖ్యమంత్రులు అనేక మంది, బ్రహ్మానంద రెడ్డి, పివి నరసింహారావు, లేకపోతే నీలం సంజీవరెడ్డి దగ్గర నుంచి నువ్వు రాజశేఖర రెడ్డి ఒకరిని తీసేయి, ఎవరన్నా వాళ్ళ పేపర్కి, వాళ్ళ ఛానల్కి, వాళ్ళ కంపెనీలకి మేలు చేశారా? అంటే రాజశేఖర రెడ్డి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన స్థలం ఇక్కడ ఏదో క్రమబద్ధీకరణ చేసుకున్నాడు సాగర్ సొసైటీలో. అదేంటది, అది 200 కోట్లు విలువైన స్థలాన్ని ఏదో చదరపడుగా 700-500కు ఏమో లాగేసుకున్నట్టున్నాడు. అదేమంటే పెద్ద బిల్డప్ ఏమనిచ్చాడు, ఇది నా స్థలానికి సంబంధించిన అంశం, నేను ఉండకూడదు క్యాబినెట్లో అని బయటికి వెళ్ళడం. వీళ్ళు బొత్స సత్యనారాయణ బ్యాచ్ అంతా దాన్ని ఆమోదించడం, అదే పెద్ద నాటకంగా పట్ల. ఇప్పుడు అసలు సాక్షి బలవంతంగా కొనిపించాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా. వాలంటీర్లంతా సాక్షి ఎంచుకోవాలి, సచివాలయ ఉద్యోగులందరూ సాక్షి ఎంచుకోవాలి, లేకపోతే హెచ్ఓడీలు, లేకపోతే మంత్రిత్వ శాఖలు, మొత్తం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పంచాయతీ ఆఫీస్ దగ్గర నుంచి సెక్రటేరియట్ దాకా బలవంతంగా కొనిపించారే. 2019-24 దాకా దాదాపు 3.5 లక్షలకు సంబంధించి సర్క్యులేషన్ కూడా పెంచుకున్నాడు సార్. మళ్ళీ 24 ఎన్నికలు అయిపోయిన వెంటనే అదంతా పడిపోయింది. దానికని ఇంకొంచెం 50,000 ఒక 60,000 కూడా తగ్గిపోయిందని చెప్పి కూడా విన్నాము. అంటే అక్కడే అర్థం అవట్లా ఏది బలుపు ఏది వాపు. బలుపును చూసి వాపు అనుకోకూడదు, వాపును చూసి బలుపు అనుకోకూడదు. ఇప్పుడు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అది దాని యొక్క బలం పెంచడానికా సాక్షి, దాన్ని వాళ్ళ మరి నిర్వీర్యం చేయడానికా సాక్షి అనేది కదా చర్చ. ఇప్పుడు వాళ్ళ ఛానల్స్లో డిబేట్లు పెడుతుంటారు, మనం చూసాం, వాళ్ళ పత్రికలో రాస్తుంటారు. ఇప్పుడు నిన్న కూడా పూడి శ్రీహరినో ఎవరినో అనేక కేసులు పడ్డట్టున్నాయి. ముఖ్యమంత్రి నిన్న కూడా ఆయన వెళ్ళి కలిసినట్టున్నాడు జగన్మోహన్ రెడ్డిని. ఆయనకి సిపిఆర్ఓగా ఉండేవాడు, ఏది అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. అంటే ముసుగు తొలగిపోయిందా? ఇప్పుడు వాళ్ళని జర్నలిస్టులుగా మనం తీసుకోం. ఎందుకని, ఒక పార్టీ ముసుగేసుకున్న తర్వాత ఇక సజ్జల రామకృష్ణారెడ్డి జర్నలిస్ట్ ఎలా అవుతాడు, పూడి శ్రీహరి జర్నలిస్ట్ ఎలా అవుతాడు? వీళ్ళందరూ ఏంటి అసలు ఎలా చంద్రబాబుపై, పవన్ కళ్యాణ్పై, తెలుగుదేశం, జనసేన, బీజేపీపై విషం కక్కడమే పని, బురద చల్లడమే పని. అంటే ఒక పార్టీని లేకపోతే ఒక నాయకుడిని మీరు ఈ విధంగా ద్వేషిస్తే జనం మీకు ఎలా దగ్గర అవుతారు? తప్పులు జరిగితే ఎత్తి చూపటం వేరు, ఒప్పు చేసినప్పుడు ప్రశంసించాలి, అది బ్యాలెన్స్ పాటించాలి. ఏది ఇప్పుడు ఇవాళ మిగతా పత్రికలు, మిగతా ఛానళ్ళకు ఉన్న క్రెడిబిలిటీ దీనికి లేదేంటంటే కారణం అదే. ఇది బ్యాలెన్స్ కోల్పోయింది. బ్యాలెన్స్ అసలు లేదులే, కోల్పోయేదే ఉంది. ఇవాళ గణేష్ ఆ మాట అన్నాడంటే గణేష్ నియోజకవర్గంలో స్థానికంగా ఉన్న సమస్యలు కావచ్చు,
అక్కడ రిపోర్టర్లు మనం అనేక సందర్భాల్లో చూసాం, ఏంటి బెదిరించడం, లేకపోతే బ్లాక్మెయిల్ చేయడం, జీతాలు ఇవ్వటం లేదా ఏంటి జగన్మోహన్ రెడ్డి. సార్ ఇక్కడ మనం గతంలో కూడా ఒక విషయం చూసుకుంటే సార్, ఏదైతే సాక్షికి సంబంధించినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మా దగ్గరికి సాక్షి రావద్దని చెప్పేసి అన్నావు, అదొకటైతే సాక్షికి సంబంధించి కొంతమంది జర్నలిస్టులు కూడా బయటకు వచ్చేసారు. కొంతమంది గతంలో సాక్షికి సంబంధించి లేదా జగన్మోహన్ రెడ్డి మాటలన్నీ భుజస్కంధాల మీద మోసినటువంటి చాలామంది కూడా ఈనాడు బయటకు వచ్చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తూ వస్తున్నాం. అటు పార్టీ ఖాళీ అయిపోతుంది, అదేవిధంగా ఛానల్ ఖాళీ అవుతుంది, అదేవిధంగా చూసుకుంటే పబ్లికేషన్స్ పత్రిక కూడా ఖాళీ అయిపోతుంది. సో ఏంటి దేనివల్ల ఫాల్ట్ ఇదంతా అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు దాని ఎండీగా భారతీ మేడం, ఆమె సంస్థలపైన అనేక ఆరోపణలు, ఇది ఒక్కటే కాదు, ఇది సాక్షి ఛానల్, సాక్షి పేపర్ ఒకటే కాదు, భారతీ సిమెంట్స్ దానిపైన కూడా మీరు అనేక ఆరోపణలు చూశారు. ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఇవాళ ప్రత్యేకంగా ఒక నిబంధన తీసుకొచ్చి అక్కడ మైన్స్, అదేంటది నామినేషన్ ప్రాతిపదికన ఇవ్వకూడదు, ఆక్షన్ వేయాల్సిందే కంపల్సరీగా, ఆక్షన్లో కొనుక్కోవాలని తీసుకొచ్చిన 50 ఏళ్ళు ఇచ్చి పారేశాడు. ముఖ్యమంత్రిగా నువ్వు ఎలా భారతీ సిమెంట్స్కి 50 ఏళ్ళు రెన్యువల్ చేస్తావు? అది దిగిపోయే ముందు ఇప్పుడు సరస్వతి పవర్ మనం చూసాం, మొత్తం కబ్జా. ఏది అసలు అటు చెరువుల భూములు, దేవాలయ భూములు, అటవీ భూములు. మొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్ళారు ఆ మధ్య, ఒక సంవత్సరం క్రితం, అంతా అక్కడ సర్వే జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి అంటేనే ఇవాళ ఆయన కంపెనీలైనా ఆయన పార్టీ అయినా ఇన్ని కేసులు ఎందుకు ఇరుక్కున్నాయి? ఇప్పుడు ఆ సిబిఐ, ఇప్పుడు అదేంటది, అది 11 కేసులు కావచ్చు, ఈడీ 9 కేసులు కావచ్చు, దాంట్లో సాక్షి కూడా ఉంది. ఈ సాక్షి లేకపోతే ఈ ఛానళ్ళు, ఈ జగతి పబ్లికేషన్స్, ఇందిరా టెలివిజన్, వీటికి సంబంధించిన డిపాజిట్లు కూడా ఈడీ జప్తు చేసింది. కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఉద్యోగులు, మరి ఇంతమంది ఉద్యోగులు దీని మీద బతుకుతున్నారు, మీరు కొంచెం ఆ ఎఫ్డీలు రిలీజ్ చేయండి అంటూ ఏదో హ్యుమానిటీ వాడినట్టున్నారు. అట్లా దాన్ని ఏదో విడిపించుకోవాలని చూసినా మళ్ళీ బిగించినట్టున్నారు. అంటే ఒక సామాజిక బాధ్యతగా నీ పత్రిక, నీ ఛానల్ ప్రజా ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తే ఇవాళ నీకు, నీ కంపెనీకి అందరూ అండగా ఉంటారు. ప్రజా ప్రయోజనాలు లేవు వీళ్ళకి, రాష్ట్ర ప్రయోజనాలు అసలే లేవు, సమాజ ప్రయోజనాలు పట్టవు, జగన్ ప్రయోజనాలు. జగన్మోహన్ రెడ్డి ఆయన ఏంటి అసలు, ఆయన నందంటే నందనాలు, పందంటే పందనాలు. మొన్న ఆయన ఎవరో ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏదో రాశారు, కొత్త పళ్ళు కానీ, అరే మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడైనా, ఆ తలకాయలో గుజ్జున్నాడు ఎవడైనా, ఈ విధంగా మాట్లాడతారా, ఈ విధంగా చేస్తారా? జగన్ ఏది చెబితే దానికి భజన చేస్తారా? నందంటే నంది, పంది అంటే పంది. చివరికి మీ పెళ్ళాలు కాదు చెల్లెళ్ళు అంటే మీరు పెళ్ళిళ్ళు చేసి పంపేటట్టున్నారనో ఏదో ఆయన చాలా తీవ్రంగా రాసినట్టున్నాడు. దానికి పెనుక్కొని ఆయన మీద పడ్డారు. ఆయన ఏమన్నా ఆంధ్రజ్యోతి అని ఒక పార్టీ పెట్టాడా? మీ మీద పోటీ చేస్తున్నాడా? మీకు ప్రత్యర్థి రాధాకృష్ణ కాదు కదా. అంటే ఇక్కడ వీళ్ళ శత్రువు ఎవరో కూడా తెలుసుకోలేని పరిస్థితి. ఇప్పుడు ఆయన అన్నది వాస్తవం. మెడకాయ మీద తలకాయ ఉన్నాడా ఎవరైనా, తలకాయలో గుజ్జున్నాడు ఎవరైనా సాక్షి చదువుతారా? సాక్షి ఛానల్ చూస్తారా? అదే చెప్పాడు వాసుపల్లి గణేష్. పాపం ఆయన కొద్దిగా గుజ్జున్నట్టు. అవును. సో చూద్దాం సార్, ఖచ్చితంగా సాక్షిని ఏదైతే వైసీపీ వాళ్ళే వ్యతిరేకిస్తున్నారంటే దాని పరిస్థితి ఏం కానుందని అయితే ప్రజలు చాలా స్పష్టంగా అర్థమైపోయింది. సో చూద్దాం సార్ ఏం జరగబోతుందో. నమస్తే. Please subscribe to Leo News for more videos.